భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ మధ్యలో ఓ బుక్. ఈ మూడు అంశాలు కలిసి భారతదేశ రాజకీయాల్లో ఎంత చర్చకు దారితీస్తుందో అందరూ తెలిసిన విషయమే. ఆ చర్చకు దారితీసిన బుక్ పేరే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. ఇన్ని మాజీ భారత సైన్యాధిపతి అయిన మనోజ్ ముకుంద్ నరవణే గారు రచించారు. ఈ బుక్ లోని కొన్ని విషయాలు చర్చిస్తూ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడే కొన్ని మాటలు ఎంత దుమారం రేపాయో అందరికి తెలిసిన విషయమే. ఇంకా పబ్లిష్ కాని బుక్ లో ఇటువంటి మాటలు తీసుకొచ్చి పార్లమెంట్ లో వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంటే, దీనికి ప్రతిగా రాహుల్ గాంధీ గారు లేదు, ఈ బుక్ ఆల్రెడీ రిలీజ్ అయింది, ఇది మార్కెట్ లో అందుబాటులో ఉంది అని వాదిస్తున్నారు. ఈ గందరగోళ నేపథ్యంలో మనోజ్ ముకుంద్ నరవణే గారు ఈ పుస్తకం ఇంకా రిలీజ్ కాలేదు అని పెంగ్విన్ పబ్లిష్ వారు ఎక్స్ లో పోస్ట్ చేసిన పోస్ట్ ని రీపోస్ట్ చేస్తూ ఇది నా పుస్తకం పరిస్థితి అని పేర్కొన్నారు. దీంతో ఆ పుస్తకం రిలీజ్ కాలేదు అని అందరికీ అర్థమవుతుంది. విషయం మీద రాహుల్ గాంధీ స్పందిస్తూ మనోజ్ ముకుంద్ నరవణే గారు గాని లేదా పెంగ్విన్ సంస్థ గాని ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు అంటూ 2023లో నరవణే గారు చేసిన ట్వీట్ ని చూపిస్తూ ఇది ఆల్రెడీ అమ్మకాలు జరుగుతుంది, ఇది మార్కెట్ లో అవైలబుల్ లో ఉంది అని రాహుల్ గాంధీ గారు దీని మీద మరొకసారి స్పందించారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఈ వ్యాఖ్యలు పెంగ్విన్ కంపెనీ సమాధానం ఇస్తూ ముద్రణ రూపంలో గానీ డిజిటల్ రూపంలో గానీ ఈ పుస్తకాన్ని మేము ఇంకా అవైలబుల్ లో తీసుకురాలేదని చెప్తూ డిజిటల్ కాపీలు చట్ట విరుద్ధమని, ఇవి కాపీ రైట్ కిందకు వస్తాయని చెప్పి తిరిగి రాహుల్ గాంధీని హెచ్చరించింది. ఇలాంటి అనధికారిక పంపిణీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది పెంగ్విన్ కంపెనీ. మరోవైపు అధికారికంగా రిలీజ్ కాని పుస్తకంలోని అంశాలు ఎలా బయటకు వచ్చాయనే దాని మీద రాహుల్ గాంధీ మీద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి స్పెషల్ సెల్ వారు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఈ పుస్తకంలోని కొన్ని కాంట్రవర్షియల్ అంశాలు తీసుకొచ్చి మోడీ ప్రభుత్వాన్ని భయపెట్టాలని చూస్తున్న రాహుల్ గాంధీకి తను తీసుకున్న గోతులు తనే పడినట్టు అయింది. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.